హలో నమస్తే. పీపీపీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో పీపీపీ వ్యవహారంలో వెనక్కి తగ్గితే ఇక మంచిది కాదు అని ప్రభుత్వం భావిస్తోంది. మన అనుకున్న వాళ్ళకు కాలేజీల్ని కట్టబెట్టాలి, మనం వాళ్ళకి ప్రామిస్ చేశాం, వచ్చే 3 దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని పీడిస్తామని వాళ్ళకి మనం హామీ ఇచ్చాం. పీడించడానికి సంబంధించిన అవకాశాలని కొంతమందికి మన వాళ్ళకి ఇవ్వాలి, మన వాళ్ళకి ఇవ్వకపోతే ఎలా అని దానికోసం తెలుగుదేశం పార్టీ రంగంలో దిగింది. తెలుగుదేశం పార్టీ స్పాన్సర్డ్ మీడియా, తెలుగుదేశం పార్టీ స్పాన్సర్డ్ పర్సనాలిటీసు పీపీపీ మంచిదే కదా, అబ్బాయి పీపీపీ లేకపోతే ఎలా అని మొదలుపెట్టారు సన్నాయి నొక్కులు. ఈరోజు పెద్ద మనిషి సుదీర్ఘ ఆర్టికల్ రాశాడు. ఆయన ప్రపంచానికి నీతులు చెప్తూ ఉంటారు. ఆ నీతులు తన అవసరాలకు అనుగుణంగా ఉంటాయి, తన లాభం కోసం ఉంటాయి, ప్రజల కోణంలో ఉండవు. ఆ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, పీపీపీ మంచిది ఎట్లా, పీపీపీ వల్ల నష్టమేం జరగదు, ఎలా జరగదు? పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, మరి ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఆసుపత్రులు నడుస్తాయి, ప్రజలకి ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఆసుపత్రికి వెళ్తే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినట్టే ఉంటుంది. 50% సీట్లు ఆ కాలేజీ వాళ్ళు అమ్ముకుంటారు. ఇది మేము కొత్తగా చేస్తుంది కాదు, జగన్మోహన్ రెడ్డి సర్కార్ హయాంలో కూడా 50% సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లుగా ఉంచారు. ఆయన వాటిని అమ్ముకునే అవకాశం గతంలో కూడా ఇచ్చారు అని. గతంలో జగన్మోహన్ రెడ్డి కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వలేదు. పాయింట్ నెంబర్ 1. ఆ కాలేజీల్లో 50% సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లలో నామినల్ రేట్లపైన సీట్లను అమ్ముకునే అవకాశం, 50% సీట్లను అమ్ముకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇచ్చింది. ఆ అమ్ముకున్న సీటు విలువ 70 లక్షలు 80 లక్షలు ఉంటుందేమో ఒక్కొక్క మెడికల్ సీటు విలువ. సో అమ్ముకోవడం ద్వారా వచ్చిన డబ్బులు ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి వెళ్ళవు, ప్రభుత్వం దగ్గరికే వస్తాయి, హాస్పిటల్ మేనేజ్మెంట్ దగ్గరికే వస్తాయి. హాస్పిటల్ మేనేజ్మెంటు ఆసుపత్రి మెయింటైన్ చేయడం కోసం ఆ డబ్బులు ఉపయోగిస్తారు. అయినా సరే అది తప్పు, అలా చేయడం తప్పు. జగన్మోహన్ రెడ్డి అలా చేసిన జీవోలను మేము అధికారంలోకి రాగానే తీసేస్తాం అని కదా మీరు చెప్పారు. అప్పుడు అది తీసేయాలి కదా. తీసేయకపోగా జగన్మోహన్ రెడ్డి చేసిన దానిలోనే మేము చేస్తున్నామని చెప్తే మీరు ఎందుకు వచ్చారు? మరి జగన్మోహన్ రెడ్డి 50% సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల ద్వారా జరిగే నష్టం, రిజర్వేషన్ల ద్వారా కొంతమంది విద్యార్థులకు నష్టం జరగచ్చు తప్ప ఫీజుల పేరుతో దోపిడీ ఉండదు. 70-80 లక్షల్లో ఎంబీబీఎస్ పూర్తవుతుంది. నామినల్ ఫీజులు వసూలు చేస్తారు, వసూలు చేసిన ఫీజులు ప్రభుత్వం దగ్గరికే వస్తాయి. ఇక మీరు చెప్తున్న పీపీపీ ఏదైతే ఉందో, మీరు చెప్తున్న పీపీపీ మోడల్లో ఏం జరుగుతుందో ఒకసారి చెప్తాను, ఇప్పుడు వినండి. ఇప్పుడు మీరు చెప్తున్న పీపీపీ ఏంటంటే నారాయణ స్కూల్ లాంటిదే. నారాయణ కాలేజీలు నడుస్తున్నాయి కదా. నారాయణ కాలేజీల్లో ఏం నడుస్తుంది? ప్రభుత్వం చెప్పిన సిలబస్ నడుస్తుంది. ప్రభుత్వం చెప్పిన ఏ పాఠాలు చెప్పమంటే అవే చెప్తారు. ప్రభుత్వం కదా విద్యా విధానాన్ని రూపొందించి ఇది సిలబస్ అని చెప్తే ఆ సిలబస్ ప్రకారం అక్కడ క్లాసులు చెప్తారు. ఓకే. ప్రభుత్వం ఎప్పుడు హాలిడేస్ అంటే అప్పుడు హాలిడేస్ ఉంటాయి. ప్రభుత్వం ఎప్పుడు ఎగ్జామ్స్ అంటే అప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి. సో నారాయణ కాలేజీలో కూడా ప్రభుత్వం భాగస్వామిగానే ఉన్నట్టు, అప్పుడు నారాయణ కాలేజీలో కూడా ప్రభుత్వం భాగస్వామిగానే ఉన్నట్టు, పీపీపీగానే చూడాలి దాన్ని యాజ్ ఫర్ తెలుగుదేశం పార్టీ మీడియా. ఇప్పుడు ఈ కాలేజీల్లో పీపీపీ ఏంటంటే ప్రభుత్వ భాగస్వామ్యం ఏంటి? పీపీపీలో ఒకటి చెప్పాలి, ఒకటి ఆన్సర్ కావాలి. ప్రభుత్వ భాగస్వామ్యం ప్రకారం ఈ కాలేజీల లోపల అడ్మిషన్లలో 50% అడ్మిషన్లలో తీసుకునే డబ్బు ఎవరి చేతికి వెళ్తుంది? దాంట్లో ప్రభుత్వం బాధ్యత ఏంటి? ఈరోజు మెడికల్ సీట్లు బయట 4 నుంచి 5 కోట్ల రూపాయలకు ఒక్కో సీట్ని అమ్ముకుంటున్నారు. 50% సీట్లని ప్రైవేటు వ్యక్తులకు మనం ఇప్పుడు ఇచ్చినప్పుడు, ఆ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చినప్పుడు ఆ 50% సీట్లు ఎవరికి అమ్ముకుంటారు? అతను బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి అమ్ముకుంటాడు. బాగా డబ్బులు ఎవరిస్తారో వాళ్ళకి అమ్ముకుంటారు. ఎలా? దాని క్వాలిఫికేషన్ ఏంటి? నీట్లో క్వాలిఫై అయితే చాలు, నీట్లో క్వాలిఫికేషన్ ఉంది అంటే చాలు. ఆ తర్వాత రెండో క్వాలిఫికేషన్ ఏంటంటే ఎవడు ఎక్కువ డబ్బులు పెడితే అది క్వాలిఫికేషన్. 5-6 కోట్లు పెట్టి కూడా మెడికల్ సీట్లు కొనడానికి ఈరోజు రెడీగా ఉన్నారు చాలామంది. సో 5 కోట్లు ఒక్కొక్క మెడికల్ సీటుకి ఇన్వెస్ట్ చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలో 50% సీట్లు అంటే సరే కాలేజీ పక్కన పెట్టేద్దాం, 800 సీట్లు అమ్ముకునే అవకాశం పీపీపీ మోడ్లో ప్రైవేట్ వ్యక్తులకు వెళ్తోంది. ఈ 800 సీట్లు 5 కోట్ల చొప్పున ఒక సంవత్సరం అమ్ముకుంటే 4,000 కోట్ల రూపాయలు ఆ ప్రైవేట్ కాలేజీలు తీసుకున్న వ్యక్తులకు వస్తాయి. మీరు 33 సంవత్సరాల పాటు ఈ కాలేజీని లీజుకి ఇచ్చారంటే ఈ 33 సంవత్సరాల్లో ఆ ప్రైవేట్ వ్యక్తులు వసూలు చేసే ఫీజులు, ఆ ప్రైవేట్ వ్యక్తులు మెడికల్ సీట్ల ద్వారా మాత్రమే సంపాదించే డబ్బులు 1,30,000 కోట్ల రూపాయలకు పైగా.
1,30,000 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు సదరు ప్రైవేటు వ్యక్తులు పీపీపీ మోడల్లో ఎవరైతే హాస్పిటల్ ఎంటర్ అవుతారో వాళ్ళు సంపాదించే డబ్బులు. 1,30,000 కోట్ల రూపాయలు వాళ్ళంతా ఆసుపత్రి అభివృద్ధి కోసం ఖర్చు పెడతారా? ఇది ప్రభుత్వమే నడిపిస్తే, ప్రభుత్వమే ఆ సీట్లు సేల్ చేస్తే ఈ 1,30,000 కోట్ల రూపాయల భారం మెడికల్ విద్యార్థులపైన పడదు. 40 కోట్లు, 50 కోట్లు, 20 కోట్లు భారం పడితే ఆ భారం కూడా ప్రభుత్వం దగ్గరికే వస్తుంది. ప్రభుత్వం ఆసుపత్రిని డెవలప్ చేయడానికి వాటిని వాడుతుంది. సో ప్రైవేట్ వ్యక్తులకు అలా వెళ్తాయి. అది కాకుండా ఆసుపత్రుల్లో టెస్టుల పేరుతో, రకరకాల డయాగ్నోస్టిక్స్ పేరుతో ఏ రకంగా ప్రైవేట్ కాలేజీలు వసూలు చేస్తాయో ఎవరికి తెలియంది కాదు. పేదవాళ్ళు కాదు, మధ్యతరగతి, ఎబో మధ్యతరగతి కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఉండకపోతే ఏంటి, మేము ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం కదా అని. ఆరోగ్యశ్రీ మీరు ఇవ్వట్లేదని ఆసుపత్రులన్నీ ఈరోజు సేవలను ఆపేశాయి. మీరు ఆరోగ్యశ్రీ ఇచ్చినా మళ్ళీ అవి దాని మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉండకూడదు కదా. ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం తప్పు కాదు అని మాట్లాడుతున్న వ్యక్తులు, పెద్ద మనుషులు, ఈరోజు ఎవరికైనా నీట్లో ఒక ర్యాంక్ వచ్చిందంటే, ఫస్ట్ ర్యాంకో, రెండో ర్యాంకో, మూడో ర్యాంకో వచ్చిందంటే ఏ కాలేజీకి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తున్నారు? ఏ ఒక్క నీట్ కాసిన విద్యార్థి అయినా, టాప్ 10 ర్యాంకులు సాధించిన ఏ ఒక్క విద్యార్థి అయినా ఏ ప్రైవేట్ కాలేజీలోనైనా చేరడానికి ముందుకు వస్తారా? ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళందరికీ గవర్నమెంట్ కాలేజీలే ఉంటాయి. ఎందుకు గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయంటే, గవర్నమెంట్ కాలేజీలోనే ఇప్పటికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది. గవర్నమెంట్ కాలేజీలోనే అక్కడికి రోగులు ఎక్కువ వస్తూ ఉంటారు. అక్కడికి రోగులు ఎక్కువ వస్తున్న సందర్భంగా వాళ్ళు అక్కడ నేర్చుకోవడానికి సంబంధించిన అవకాశం ఎక్కువ ఉంటుంది, వర్క్ ఉంటుంది, నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు ఎవరైనా నీట్లో మొదటి ర్యాంక్ వస్తే ఉస్మానియా లాంటి ప్రభుత్వ రంగంలోని ఆసుపత్రుల్లో సీట్ తీసుకుని అక్కడ జాయిన్ అవ్వడానికి ఇష్టపడతారు తప్ప ప్రైవేట్ మెడికల్ కాలేజీకి వెళ్ళాలని ఎవరు అనుకోరు. రానప్పుడే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అనేది చాయిస్ అవుతుంది తప్ప ఆప్షన్ అవ్వట్లా. ఈరోజు ఎయిమ్స్కి వెళ్ళడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు తప్ప ప్రైవేట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. జాబ్ ఆపర్చునిటీస్ కోసం ప్రైవేట్ వైపు చూస్తారేమో కానీ చదువుకోవడానికి సీటు కోసం మాత్రం ప్రభుత్వ మెడికల్ కాలేజీల వైపే చూస్తున్నారు. ఎందుకు అంటే అక్కడ క్వాలిటీ ఉంటుంది అని. మెడికల్ కాలేజీలో ఆ స్థాయిలో ప్రభుత్వాలు డెవలప్ చేస్తున్నాయి. ఇప్పటికీ కూడా 40-50 ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలకు ఉన్న చరిత్ర ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు లేదు. కాబట్టే కొత్త విద్యార్థులు ఎవరైనా కూడా ర్యాంక్ వచ్చిన వాళ్ళు ప్రభుత్వ మెడికల్ కాలేజీల వైపే చూస్తారు. అటువంటప్పుడు ఈ పీపీపీ భాగస్వామ్యంలో మేము ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అద్భుతాలు చేస్తారు, వాళ్ళు అద్భుతంగా చేస్తారు అని మీరు చెప్పడం ఎంత పనికి మాలిన వాదనో అర్థమవుతోంది. కాబట్టి పీపీపీ వేరు, ప్రైవేట్ వేరు అంటూ మీరు చేస్తున్న వితండవాదం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేది, ప్రజలకి క్లారిటీ లేకుండా చేసేది. ప్రజలు అర్థం చేసుకోండి, పీపీపీ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే 3 దశాబ్దాల పాటు ప్రజల ఆరోగ్యాన్ని, వచ్చే 3 దశాబ్దాల పాటు పిల్లల మెడికల్ విద్యని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతోంది. దానికి సంబంధించిన వాల్యూ లక్షల కోట్ల రూపాయలు. నేను 5 కోట్లు చెప్తున్నా, ఈరోజు వాల్యూ 5 కోట్లు. 10 ఏళ్ల తర్వాత మెడికల్ సీట్ 10 కోట్లు అవుతుంది. 15 ఏళ్ల తర్వాత మెడికల్ సీట్ కోసం 15 కోట్లు, 20 కోట్లు ఇన్వెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఆ స్థాయిలో అఫోర్డబిలిటీ పెరిగితే డిమాండ్ పెరగచ్చు. సో అప్పుడు ఇది ఇంకా ఎక్కువ కావచ్చు. నేను ఈ రోజున లెక్క చెప్తే 1,30,000 కోట్ల రూపాయలకు పైగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుంది, ఓన్లీ సీట్ల ద్వారా మాత్రమే. ఇది కాకుండా మిగతా వాళ్ళందరి దగ్గర కూడా ఇంకా రకరకాల ఛార్జీలు, ఆ ఛార్జీలు, ఈ ఛార్జీల పేరుతో వసూలు చేస్తూనే ఉంటాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు. కాబట్టి పీపీపీ ఏదో అద్భుతం అని మాట్లాడుతున్న వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయకండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కారు చేస్తున్న ద్రోహంలో మీరు భాగస్వాములు కాకండి. అటువంటి భాగస్వామ్యం తీసుకోవడం ద్వారా మీకు వచ్చేది ఏదైతే ఉందో అది మీకు మంచిది కాదు.